హలో ఎవ్రీవన్. మక్కాకి వెళ్ళిన 48 మంది ముస్లిమ్స్ ఇప్పుడు సజీవ దహనం అయిపోయినట్టు తెలుస్తుంది. 42 వరకు కూడా. ఇంకా మృతుల సంఖ్య పెరగచ్చు అంటున్నారు. దీని డీటెయిల్స్ పూర్తిగా తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్, ఇది నిజంగా బాధాకరం అని చెప్పాలి. ఏంటి సార్ దీని పూర్తి డీటెయిల్స్? ఇప్పుడు మన తెలుగు వాళ్ళు ఎక్కువ మంది తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇండియాలో ఉండేటువంటి చాలా మంది మక్కాకి వెళ్తుంటారు. దాన్ని ఉమ్రా యాత్ర అని అంటారు. మక్కా నుంచి మదీనా వెళ్తున్నారు. మదీనా వెళ్తున్నటువంటి బస్సులో మన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఓకే. సో 42 మంది సజీవ దహనం అయ్యారు. ఎలా అంటే ఎదురుగా వస్తున్నటువంటి ఒక డీజిల్ ట్యాంకరు ఈ బస్సుని ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది. స్పాట్లోనే 42 మంది చనిపోయారు. ఈ చనిపోయినటువంటి వాళ్ళలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఓకే. ఆ సంఘటన తెలిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు స్పందించినటువంటి కేసీఆర్ గారు స్పందించారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆయన అధికారం కోల్పోయిన తర్వాత ఎక్కడ కూడా స్పందించినట్టు దాఖలు లేవు. కానీ ఇప్పుడు కేసీఆర్ గారు కూడా స్పందించారు. అలాగే నరేంద్ర మోడీ గారు, కేంద్ర మంత్రులు, వాళ్ళందరూ కూడా అక్కడ జరిగినటువంటి ప్రమాదం, సౌదీలో జరిగినటువంటి ప్రమాదం మీద దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ హెల్ప్ లైన్లు, ఇప్పుడు అక్కడ చనిపోయినటువంటి వాళ్ళు ఎవరు ఏంటి, వాళ్ళ బంధువులకు అప్పచెప్పాలి. పైగా విషాదకరమైనటువంటి బాగా విషాదం ఏంటంటే ఒకే కుటుంబంలో వాళ్ళు 8 మంది ఒక ఫ్యామిలీ, ఇంకో కుటుంబంలో వాళ్ళు 7 మంది, ఇద్దరు వెరసి దాదాపు 15 మంది 2 కుటుంబాల వాళ్ళే చనిపోయారంట. సజీవ దహనం అయ్యారు. సజీవ దహనం అయ్యారు. సో వాళ్ళకి వాళ్ళ కుటుంబీకులకి ఓదార్చడం, వాళ్ళ కుటుంబీకులకి ఆదుకోవటం, వాళ్ళకి ఆ బాడీలు అందజేయటం, ఇవన్నీ కూడా చేయటానికి అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇటు తెలంగాణ ప్రభుత్వం, అలాగే భారత ప్రభుత్వం సిద్ధమై కొన్ని హెల్ప్ లైన్ నెంబర్ కూడా. ఈ యాక్సిడెంట్ కి ప్రధాన కారణం అంటే డ్రైవర్ నిర్లక్ష్యం అని చెప్పుకోవచ్చా, లేకుంటే అక్కడ ఎదురుగా ఉన్న ట్యాంకర్ అని చెప్పుకోవచ్చా సార్? ట్యాంకర్ ఢీ కొట్టింది, ఎదురుగా వచ్చాయని అంటున్నారు. మనకు వస్తున్న న్యూస్ ఏంటంటే డీజిల్ ట్యాంకర్ వస్తుంది, ఆ డీజిల్ ట్యాంకర్ ఢీ కొట్టిన కారణంగా జరిగినటువంటి ప్రమాదం అని చెప్పి అంటున్నారు. సరే, ప్రమాదం జరిగినప్పుడు నిర్లక్ష్యమే ఉంటుంది. అటు ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యమా, లేదంటే బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదాలు జరుగుతాయి. అయితే ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్లు ఇచ్చారు. అటు భారత ప్రభుత్వం, ఇటు తెలంగాణ ప్రభుత్వం అన్నీ కూడా టోల్ ఫ్రీ నెంబర్లు ఇచ్చి ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీరు మీ కుటుంబీకులు సంబంధించినటువంటి వివరాలు ఇవ్వడంతో పాటు అక్కడ చనిపోయినటువంటి వాళ్ళ వివరాలు ఇస్తే కనుక ఇమీడియట్గా బాడీస్ని అప్పగించడం చేస్తామని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు. హైదరాబాద్ కంట్రోల్ రూమ్ నెంబర్లు ఇచ్చారు. ఏంటంటే 7997959754, ఇది ఇండియా నెంబర్. 91 యాడ్ అవుతుంది. అలాగే ఇంకో నెంబర్ 9912919545, ఈ నంబర్లు హైదరాబాదు గవర్నమెంట్ ఇచ్చింది, అదే తెలంగాణ గవర్నమెంట్. అలాగే కంట్రోల్ రూమ్ ఇచ్చారు, ఇది భారత ప్రభుత్వం. భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయం వెంటనే స్పందించి 24 గంటల లోపల సమాచారం అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. టోల్ ఫ్రీ నెంబర్ వాళ్ళు ఇచ్చారు. ఏంటంటే టోల్ ఫ్రీ నెంబర్ 8002443003, ఇదొక నెంబరు. ఇక ఇతర నెంబర్లు ఇచ్చారు, టోల్ ఫ్రీ నెంబర్లు 0122614093 ఒకటి, 01266142276. అలాగే వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చారు. వాట్సాప్ నెంబర్ వచ్చి 05561222301. ఈ నెంబర్లు ఆల్రెడీ ఎక్స్లో కూడా దీన్ని ట్వీట్ చేశారు నడ్డా గారు. సో ఈ నెంబర్లు కాంటాక్ట్ చేసేసి వాళ్ళ ఎవరెవరు చనిపోయారు ఏంటి అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు. ఈ తెల్లవారుజామున జరిగితే దాదాపుగా 42 కాదు, ఈ ప్రమాదాలు ఇంకా, అంటే వాళ్ళు చనిపోయినటువంటి వాళ్ళ సంఖ్య కూడా మరింత పెరిగింది. 48 మంది అంటున్నారు ఇప్పుడు లేటెస్ట్గా. మృతుల్లో 18 మంది పాత బస్తీలో, హైదరాబాద్ పాత బస్తీకి సంబంధించిన మల్లేపల్లి బజార్ ఘాటుకు చెందిన వాళ్ళు అని చెప్పి తేల్చారు. సో వాళ్ళల్లో మృతుల్లో ఎవరెవరు ఉన్నారని అంటే దీంట్లో ఇక్కడ 20 మంది మహిళలు, మొత్తం 45 మందిలో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నారు. వీళ్ళల్లో ఇక్కడ మల్లేపల్లి, ఇక్కడ హైదరాబాద్కి సంబంధించినటువంటి వాళ్ళు మల్లేపల్లి బజార్ ఘాటుకి రహీమున్నీసా, రహ్మత్ బి, షెహనాజ్ బేగం, గౌసియా బేగం, ఖదీర్ మహమ్మద్ మౌలానా, షోయబ్ మహమ్మద్, షోహెల్ మహమ్మద్, మస్తాన్ మహమ్మద్, పర్వీన్ బేగం,
జకియా బేగం, షౌకత్ బేగం, పర్హీన్ బేగం, జహీన్ బేగం, మహమ్మద్ మంజూర్, మహమ్మద్ ఆలీ, మరో 2 మృతులు తెలియాల్సి ఉంది. ఇప్పుడు కొన్ని కనుక్కున్న వరకు వెల్లడించారు. ఇప్పుడు భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అలర్ట్ అయ్యాయి. నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం చాలా పెద్ద ప్రమాదం. యాక్చువల్గా జనరల్గా ఏంటంటే ముస్లిమ్స్ ఒకసారైనా జీవితంలో మక్కా వెళ్ళాలి అనేటువంటిది ఉంటుంది. మక్కా అలాగే హిందువులు ఒకసారైనా సరే కాశీ వెళ్ళాలి అనుకుంటారు. క్రైస్తవులు ఒకసారైనా జెరూసలం వెళ్ళాలని అనుకుంటారు. అది చాలా మంది అలానే వెళ్తుంటారు. దానికి సంబంధించి ముస్లిమ్స్కి మక్కా వెళ్ళడానికి ఆర్థికపరమైనటువంటి స్తోమత చాలా మందికి ఉండదు. అందుకే ప్రభుత్వాలు వాళ్ళకి ప్రత్యేకంగా ఫ్లైట్ టికెట్లు ఖర్చులు ఇచ్చి మక్కాకు పంపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చేస్తుంది. ప్రతి సంవత్సరం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీ ఒకటి అనౌన్స్ చేసి ఆ ప్యాకేజీ ద్వారా వీళ్ళని మక్కాకు పంపించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అయితే ఈసారి ఈ ప్రమాదం జరగడం అనేది నిజంగా విషాదకరం. సార్, ఈ మధ్య కాలంలో 2 తెలుగు రాష్ట్రాలు ఇలాంటి ఇన్సిడెంట్ ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. సో అసలు ఎలా చూడొచ్చు? ఈ బస్సు ప్రమాదాలు ఈ మధ్య కాలంలో ఎక్కువైనాయి. మరి ఇప్పుడు మన రాష్ట్రంలో తీసుకుంటే ఇప్పుడు మొన్న సజీవ దహనం అయ్యారు. అక్కడ కర్నూలులో సజీవ దహనం అయ్యారు కదా. అవును. సో ఆ సంఘటన జరిగిన తర్వాత దాదాపు 2-3 జరిగినాయి. కాకపోతే సజీవ దహనం కాలేదు, కానీ బస్సులు కాలిపోయినటువంటి సంఘటనలు జరిగాయి. ఇవి బస్సుల నిర్లక్ష్యం. బస్సులు కరెక్ట్గా ఉండకపోవటం, వాటి ఫిట్నెస్ సరిగా లేకపోవటం, ఇక్కడ మనకు జరుగుతున్నటువంటి ప్రమాదాలు, ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో మన ఇండియాలో జరుగుతున్నటువంటి ప్రమాదాలకు కారణం ఏంటంటే బస్సులు ఫిట్నెస్ సరిగా లేకపోవటం, మెయింటెనెన్స్ సరిగా లేకపోవటం, తర్వాత ఈ ఆర్టీఏ అధికారులతో కుమ్మక్క అయిపోయేసి సీటింగ్ని కాస్త స్లీపర్ చేయటం, ఇలాంటివన్నీ ఉన్నాయి. సరే, సౌదీలో అలా జరుగుతుందంటే సౌదీలో అలా జరగకపోవచ్చు, కానీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి. సో ఇప్పుడు అక్కడ ఆయిల్ ట్యాంకర్ ఢీకొన్నందువల్ల ఈ ప్రమాదం జరిగింది అంటున్నారు. సో ఈ ప్రమాదానికి తాలూకు టోల్ ఫ్రీ నెంబర్లు ఇచ్చి ఇమీడియట్గా వాళ్ళ కుటుంబీకులకి ఓదార్చడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేశాయి. దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కాంటాక్ట్ అవుతున్నారు అక్కడ ఉండేటువంటి వాళ్ళని కూడా. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఆల్రెడీ రాయబార కార్యాలయంలో, కాన్సులేట్లో కాంటాక్ట్ అయ్యి మొత్తం ఏర్పాటు చేస్తున్నాయి. 24 గంటల 24 అవర్స్లో ఇవి మొత్తం వివరాలు అందించి వాళ్ళ కుటుంబీకులని కొంత ఓదార్చే ప్రయత్నం అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ.